ఏపీలో రైజింగ్ పొలిటికల్ స్టార్ యువ మంత్రి నారా లోకేష్ తన వ్యక్తిగత జీవితంలో ఒక కీలక మైలురాయిని చేరుకున్నారు. ఆయన వైవాహిక జీవితంలో సరిగ్గా ఈ రోజుకి అంటే ఆగస్టు 26 నాటికి 19 ఏళ్లు పూర్తయ్యాయి. నారా లోకేష్ బ్రాహ్మణుల జంట 20వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటోంది. దాంతో బంధుమిత్రులు సన్నిహితులతో పాటు పార్టీ నేతల నుంచి నారా లోకేష్ దంపతులకు అభినందనల వెల్లువ కురుస్తోంది. నారా లోకేష్ బ్రాహ్మణి వివాహం 2007 ఆగస్టు 26న హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఆనాటి రాజకీయ సినీ ప్రముఖులు అంతా కూడా ఈ వివాహ వేడుకకు హాజరై ఈ జంటను దీవించారు. అలా అందంగా మొదలైన లోకేష్ బ్రాహ్మణుల ప్రయాణం 2 దశాబ్దాల కాలానికి చేరువైంది. ఒక విధంగా ఇది కీలక ఘట్టమనే చెప్పాలి. నిజానికి ఈ జంటకు 2 దశాబ్దాల వైవాహిక బంధం ఉందని ఎవరు అనుకోరు. ఈ రోజే పెళ్లైన కొత్త దంపతులుగానే కనిపిస్తారు. దానికి కారణం ఈ రోజుకి యంగ్ గా ఉండడమే. అటు లోకేష్ కానీ ఇటు బ్రాహ్మణి గాని వెరీ యంగ్ అన్నట్లుగానే ఉంటారు. అంతేకాదు జోరుగా హుషారుగా హెల్దీగా వారు కనిపిస్తూ అందరినీ కనువిందు చేస్తూ ఉన్నారు. ఇక 20 ఏళ్ళు అంటే కాలానికి సంబంధించిన జస్ట్ నంబర్ గానే ఉంది. కానీ ఈ ఇద్దరి మధ్య ప్రేమ అయితే రెట్టింపు అవుతూనే ఉంది అని అంతా అంటూ ఉన్నారు. ముచ్చటనే జంటగా అందరూ వీరిని చూసి అంటూ ఉన్నారు అంటే అది గొప్ప కాంప్లిమెంట్ గానే చూడాలి. ఇక తన వైవాహిక వార్షికోత్సవం సందర్భంగా బ్రాహ్మణి తన భర్త నారా లోకేష్ కి శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ బ్లాగ్ ను ఉపయోగించారు. అందులో ఆమె తన మదిలోని భావాలను అద్భుతమైన సందేశంగా మార్చి భర్తతో పంచుకున్నారు. హ్యాపీ యానివర్సరీ మై లవ్. మనం కలిసి 20వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ తరుణంలో మనం నిర్మించుకున్న ప్రతి దానికి, మనం సృష్టించుకున్న జ్ఞాపకాలకు, మనం పంచుకుంటూ కొనసాగిస్తున్న ఈ ప్రయాణానికి నేనెంతో కృతజ్ఞతతో ఉన్నాను అని బ్లాగ్ లో ఆమె రాశారు. అంతేకాదు తమ జీవన ప్రయాణంలోని ఎత్తుపల్లాల్లో లోకేష్ తనకు ఎలా నిరంతర అండగా నిలిచాడో కూడా బ్రాహ్మణి ప్రస్తావించడం విశేషం. ఎన్నో కష్ట సుఖాల్లో నువ్వే నాకు తోడుగా ఉన్నావు అని పేర్కొన్నారు. మనం 20 వార్షికోత్సవంలోకి ఉత్సాహంగా అడుగు పెడుతున్నామని లోకేష్ ను ట్యాగ్ చేస్తూ బ్రాహ్మణి చక్కగా రాశారు. ఇక బ్రాహ్మణి రాసిన దానికి నారా లోకేష్ కూడా ప్రేమపూర్వకంగా తన హృదయ స్పందనను తెలిపారు. లోకేష్ రాసింది అయితే మరింత ఆసక్తికరంగా సాగింది. 19 సంవత్సరాలు 6940 రోజులు అంటే రోజులు గంటలతో సహా లెక్కించి మరీ తమ వైవాహిక ప్రయాణానికి కొత్త అర్థాన్ని చెప్పారు. ఈ ప్రయాణంలో ప్రతి కష్ట సుఖాల్లో, ప్రతి విజయంలోనూ, ఎదురు దెబ్బల్లోనూ నువ్వు నా బలం, నా సహనం, షరతుల్లేని ప్రేమతో నాకు అండగా నిలిచావు అని బ్రాహ్మణి గురించి లోకేష్ తన మదిలో భావాలను చక్కగా ఆవిష్కరించారు. బ్రాహ్మణి అన్నిట్లోనూ నువ్వే నాకు తోడుగా ఉన్నావు, వార్షికోత్సవ శుభాకాంక్షలు అని చెబుతూ మనం మరెన్నో సంవత్సరాలు కలిసి ఉండాలని కూడా నారా లోకేష్ ప్రస్తావించి కొసమెరుపు మెరిపించారు. నారా లోకేష్ బ్రాహ్మణి వారి రంగాల్లో ఎన్నో విజయాలు సాధిస్తూ వస్తూ ఉన్నారు. అంతేకాదు వివిఐపి ఫ్యామిలీగా ఉన్నారు. ఇక ఇద్దరు కూడా జీవితంలో ఎంచుకున్న వృత్తి వ్యాపారాల్లో తీరికలేనంతగా ఉంటూ వస్తూ ఉన్నారు. అయినా కూడా వారి ప్రేమ, అభిమానం, అన్యోన్యత అంతకంతకు పెరుగుతూ ఇలా 2 దశాబ్దాలకు చేరువ కావటం అందరికీ స్ఫూర్తివంతంగా ఉంది అని చెప్పాలి. ఈ రోజుల్లో సెలబ్రిటీలు కానీ, సాధారణ జీవితాలు గడిపే వాళ్ళు కానీ వైవాహిక బంధాల గట్టిదనాన్ని పూర్తిగా చూడలేకపోతున్నారు. దాంతో పాటుగా వైవాహిక బంధం పవిత్రతను కూడా గుర్తించలేకపోతున్నారు. అలాంటి వారికి ఈ జంట ఒక అందమైన పాఠంగా కళ్ళ ముందు కనిపిస్తుంది. వారి స్ఫూర్తిని తీసుకుని సమాజంలోని జంటలు అన్నీ ఇదే విధంగా ప్రేమపూర్వకంగా ఉంటే సమాజం ఎంతగానో వికసిస్తుంది అన్నది నిజం.